శుభమస్తు. శ్రీరామ జయం. పరంధాముడిని స్మరించే క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. ఇది 28వ అడుగు. తాను ధరించిన పుష్పమాలికను పరంధాములకు సమర్పించి స్వామిలో లీనమైంది ఆ తల్లి గోదాదేవి. కోదై పూలబాలిక మనకందరికీ ఆదర్శప్రాయం. మనమందరం జీవులం. జీవ సహజమైనటువంటి దుఃఖాలతో బాధలు పడుతూ ఉంటాం. ఈ తిరుప్పావై పాశురాలను ప్రతి సంవత్సరం అనుసంధానం చేసుకుంటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు కొత్తగా ఎందుకుంటున్నాయి? ఒక సంవత్సర కాలంలో మనలో కలిగిన మార్పులేవి? దుఃఖం, బాధ, అసూయ, అసహనం, ఆగ్రహం ఒకటా రెండా? ఎన్నో గుణాలు మనం కలిగి ఉంటాం. ఆయా గుణాలకు అనుకూలంగా ప్రతిరోజు వివిధ సందర్భాలలో మన ప్రవర్తన కూడా క్షణక్షణం మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈ కొత్తగా ఉండడం అనే అంశానికి ఆధారం ఏమిటి? మనలో ఉన్నటువంటి క్షమాగుణం. ఆ పరంధాముడు మనల్ని క్షమించేటటువంటి పరమ దయాళువు కనుక శ్రీమన్నారాయణమూర్తిని స్మరించేటటువంటి క్రమంలో ఈ 28వ పాశురం ఆ పరంధాముడిని ఎలా శరణు వేడాలో, ఎలా క్షమ కోరాలో తెలియజేస్తుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. అన్యథా శరణం నాస్తి. నాణ్యం దైవం నైవ జానే న జానే. నాకింక వేరే ఏ దేవతలు తెలియరు. నేనింకా ఏ దైవాన్ని స్మరించేవాడిని కాను. సమస్తము నీవే. నేను నీవాడిని. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా త్రికాలములలో సర్వవేళలో ఒక రోజులో ఉండే 1440 నిమిషాల కాలంలో స్వామి పరంధామ పరమేశ్వర శ్రీమన్నారాయణ నిన్నే స్మరిస్తాను తండ్రి. కనుక శరణు చూపవలసినది. ఆ స్వామి శరణు కోరే సమయంలో ముందుగా మనం తెలుసుకోవలసింది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటేనే క్షమ. క్షమ అనేది ఎవరికి ఇస్తారు? ఎవరో మనల్ని క్షమించండి అంటారు. ఆంగ్లంలో సారీ అన్న పదాన్ని విరివిగా యథేచ్ఛగా అందరూ వాడేస్తూ ఉంటారు. 5 అక్షరాల పదం ఇది. ఆంగ్లంలో వ్రాసుకుంటే 5 అక్షరాలు ఈ పదాన్ని విరివిగా వాడేస్తూ ఉంటారు. 5 అక్షరాల మరో పదం కూడా ఉంది, స్మైల్ అని ఆంగ్లంలో. చిరునవ్వు. ఎవరిస్తారు ఈ పదం? ఎవరు నవ్వుతారు? క్షమాగుణం కలిగిన వారు నవ్వుతారు. మీరు గమనించినట్లయితే ఏ ఆలయంలో ఏ పరంధాముడు, ఏ దేవతా స్వరూపం, ఏ దేవీ స్వరూపం ఎక్కడ చూసినా ఆ దేవి వదనం, ఆ దేవుడి ముఖార విందం చిరునవ్వులు చిందిస్తున్నట్లుగానే ఉంటుంది. ఎవరి మొహం కూడా, ఏ దేవతా మొహం కూడా మటమటలాడించుకొనో కోపంతోటో ఆగ్రహంతోటో ఉగ్రతత్వంతోటో ఉండదు కదా. మనం నమస్కరించాం. ఆ స్వామి అభయహస్తాన్ని మనకు ఇలా చూపించి శరణు మనకు అనుగ్రహిస్తున్నాడు. అన్యథా శరణం నాస్తి. శరణు వేడే వారిని మనమవుతున్నాం. క్షమాగుణం పరమాత్ముడిది. ఈ 28వ పాశురంలో స్వామి క్షమ మనం చూడగలగాలి. చూడగలగాలి అంటే ముందు మనం శరణు వేడాలి. శ్రీచరణములే నమ్మితి. ఇంతకంటే మించిన కీర్తన ఇంకేదైనా ఉంటుందా? ఆ స్వామిని శరణు వేడినట్లయితే ఆ స్వామి మన పైన దయను కురిపిస్తాడు. కృపాళువు కనుక క్షమ అనుగ్రహిస్తాడు. స్వామి క్షమ లభించినట్లయితే మనం చేసిన సమస్త దోషాలు, పాపాలు పటాపంచలవుతాయి. కనుకనే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటాయి. కొత్తగానే వింటూ ఉంటాం. తిరుప్పావై పాశురాలు కొత్తగానే చూస్తూ ఉంటాం. స్వామి అర్చన కొత్తగానే భావన చేస్తూ ఉంటాం. అర్చన కొత్తగా బ్రతుకుదాం. కొత్తగా ఆ స్వామిని శరణు వేడుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.